హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల పండుగ ఒక అద్భుతమైన, చారిత్రక సంబురం. తెలంగాణకు ప్రతిరూపమైన ఈ పండుగ ఇక్కడ ప్రత్యేకమైన ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో జరుగుతుంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు, నగర వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో, డప్పుచప్పుళ్లతో మారుమోగుతాయి. సుమారు 1813లో హైదరాబాదులో కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి, వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రజలు మహంకాళి అమ్మవారిని మొక్కుకుని, వ్యాధి తగ్గుముఖం పడితే బోనాలు సమర్పిస్తామని ప్రార్థించారు. అమ్మవారి దయతో వ్యాధి అదుపులోకి రావడంతో ప్రజలు కృతజ్ఞతగా బోనాలను సమర్పించడం మొదలుపెట్టారు. అప్పట్నుండి ఇది హైదరాబాదులో ఒక ముఖ్యమైన వార్షిక పండుగగా మారింది. మన హైదరాబాదులో బోనాల సందడి ప్రారంభమైంది. 2025 సంవత్సరంలో బోనాల పండుగ జూన్ 26వ తేదీ గురువారం నాడు ప్రారంభమై, జూలై 24వ తేదీ గురువారం వరకు కొనసాగనుంది. బోనాల పండుగ ముఖ్యంగా జంట నగరాల్లోని ఆలయాలలో అత్యంత వైభవంగా జరుగుతుంది. 2025 బోనాల పండుగ ముఖ్య ఘట్టాలు తెలుసుకుందాం. జూన్ 26, 2025 గురువారం రోజున గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండుగ ప్రారంభమవుతాయి. గోల్కొండలో తొలి బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ రోజునుంచి ఆషాఢమాసం చివరి వరకు ప్రతి ఆదివారం, గురువారం గోల్కొండ ఆలయంలో ప్రత్యేక పూజలు, బోనాలు జరుగుతాయి. జూలై 3, 2025 గురువారం రోజున బల్కంపేట ఎల్లమ్మ బోనాల పండుగ జరుగుతుంది. ఈ రోజున బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో భక్తులు తమ బోనాలను సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఇది నగరంలో జరిగే ముఖ్యమైన బోనాల జాతరలలో ఒకటి. జూలై 6, 2025 ఆదివారం రోజున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి బోనాల పండుగ జరుగుతుంది. జూబ్లీహిల్స్లో కొలువైన పెద్దమ్మ తల్లికి ఈరోజు బోనాలు సమర్పిస్తారు. నగరంలోని ప్రముఖ ఆలయాల్లో ఇది కూడా ఒకటైనందున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. జూలై 13, 2025 ఆదివారం రోజున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ జరుగుతుంది. సికింద్రాబాద్ బోనాల జాతరగా ప్రసిద్ధి చెందిన ఈ రోజున లక్షలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల ఆవేశంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతాయి. ఈ రోజు సాయంత్రం రంగం అంటే భవిష్యవాణి ఉంటుంది. జూలై 15, 2025 మంగళవారం రోజున చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ జరుగుతుంది. చారిత్రక చార్మినార్ పక్కన కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారికి ఈ రోజు బోనాలు సమర్పిస్తారు. పాతబస్తీ ప్రాంత ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలో పాల్గొంటారు. జూలై 20, 2025 ఆదివారం రోజున శ్రీ సింహవాహిని మహంకాళి దేవస్థానం లాల్ దర్వాజా బోనాల పండుగ జరుగుతుంది. పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల జాతరగా పేరుపొందిన ఈ జాతరలో నగరంలోనే అత్యంత భారీ ఎత్తున బోనాల ఊరేగింపులు జరుగుతాయి. డప్పుచప్పుళ్ళు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాతబస్తీ వీధులు కిటకిటలాడతాయి. జూలై 24, 2025 గురువారం రోజున గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మగారి ఆలయం గోల్కొండ కోటలో బోనాల పండుగ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. గోల్కొండలో ముగింపు పూజలతో, శాకా సమర్పణ పలహారం బండి ఊరేగింపుతో 2025 సంవత్సర బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టాలు. ఘటాల స్థాపన. పండుగ ప్రారంభానికి ముందు ఆలయాల్లో ఘటాలు అంటే కుండలను ప్రతిష్ఠిస్తారు. ఇవి పండుగ వాతావరణాన్ని సూచిస్తాయి. రంగం. ఇది బోనాల పండుగలో ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక స్త్రీ అమ్మవారి ఆవేశంతో భవిష్యవాణి చెబుతుంది. వచ్చే సంవత్సరానికి సంబంధించిన శుభాశుభాలను, వర్షాల వంటి విషయాలను ప్రకటిస్తుంది. దీన్ని వినేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. పోతరాజుల విన్యాసాలు. బోనాల ఊరేగింపులో పోతరాజులు ఒక ముఖ్యమైన భాగం. వీరు గ్రామదేవతల దూతలుగా భావిస్తారు. పసుపురంగు బట్టలు ధరించి, పదునైన కత్తులతో విన్యాసాలు చేస్తూ, డప్పుచప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తారు. వారి ఉగ్రరూపం, నృత్యాలు భక్తులను ఆకర్షిస్తాయి. మహిళల బోనం సమర్పణ. పండుగ రోజున మహిళలు కొత్త కుండలలో బోనం అంటే వండిన అన్నం, బెల్లం, పాలు, పెరుగు కలిపిన నైవేద్యం తీసుకుని, పసుపు, కుంకుమ, వేపకొమ్మలతో అలంకరించి, నెత్తిన పెట్టుకుని, డప్పుల మోతాలు, కేరింతల మధ్య ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. శాకా సమర్పణ. పండుగ చివరి రోజున అమ్మవారికి శాకా అంటే ఒక రకమైన పవిత్ర నైవేద్యం సమర్పిస్తారు. పలహారం బండి. ఇది ఒక సంప్రదాయబద్ధమైన ఊరేగింపు. అమ్మవారి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన బండిపై ఉంచి నగరం చుట్టూ తిప్పుతారు. భక్తులు ఈ బండికి బోనాలను సమర్పిస్తారు. హైదరాబాదులో బోనాల పండుగ కేవలం ఒక పూజ మాత్రమే కాదు,
అది నగర సంస్కృతిలో ఒక భాగం. ఇది ప్రజల్లో భక్తిని, ఐక్యతను పెంపొందిస్తుంది. మహంకాళి అమ్మవారు ప్రజలను వ్యాధుల నుండి, కష్టాల నుండి రక్షిస్తారని, సుఖసంతోషాలతో ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు. ఈ పండుగ నగరానికి ఒక కొత్త శోభను తెస్తుంది, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతుంది. హైదరాబాదీలకు బోనాలు కేవలం పండుగ కాదు, అది ఒక అనుభూతి. నగరం నలుమూలల నుండి ప్రజలు వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.